ఏపీ గవర్నమెంట్, ఏపీ సర్కార్ సరికొత్త నిర్ణయం. రాష్ట్రంలో రేపే కొత్త పథకం ప్రారంభం. ఏపీ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 నుండి 26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు పోషక విలువలతో కూడిన సన్నబియ్యంతో భోజనం అందించనుంది. ఏపీ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాల విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధి లక్ష్యంగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. 2025 నుండి 26 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, కేజీబీవీ, సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు పోషక విలువలతో కూడిన సన్నబియ్యంతో భోజనం అందించనున్నది. ఈ పథకాన్ని ఈ నెల 12వ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్గదర్శక నూతన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలతో కూడిన చర్చలకు దారి తీస్తోంది. పేద కుటుంబాల పిల్లలకు పాఠశాలల మధ్యాహ్న భోజనం ద్వారా ఆరోగ్యకరమైన పోషకాహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గతంలో మధ్యాహ్న భోజనం పథకం పలు అంశాల్లో దుమ్ము లేపినా, కొన్నిచోట్ల బియ్యం నాణ్యతపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అదే దృష్ట్యా, ఈసారి ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకుని సన్నబియ్యాన్ని ఎంపిక చేసింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.